శబరిమలకి వెళ్ళకుండా ఇక్కడ కూడా చేసుకొని అంటున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి స్వామి? ఇక్కడ నుంచి 1 month 8 days పట్టి పదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమలై. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలన్నా లేకుంటే ఇక్కడ కూడా వచ్చేసి ముడుపులు సమర్పించుకోవచ్చా? ఇప్పుడు 2-3 వరంగల్కి వచ్చి 18 మెట్లకి వచ్చారు సార్. రేపు ఎవరైనా పోలిన పరిస్థితి ఉంటే దీక్ష చేసుకొని ఇక్కడ రావచ్చు. అక్కడ పోలిన అవసరం ఉండదు. కేదార్నాథ్ టెంపుల్ కూడా కడుతున్నారు. అంటే అపోజిషన్ గా ఎవరైనా రావడం ఎందుకు? అక్కడ ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి కదా. అంటే మన దాంట్లో కూడా ఉంటుంటారు కొందరు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ రాసి పెట్టలేదు. కేదార్నాథ్ ఆలయం లాంటిది ఇంకో ఆలయం ఇక్కడ కట్టకూడదని రాసి లేదు. కానీ ఏ గొడవ జరిగినా ఎలా జరిగినా అనుకున్న సమయానికి గుడులు కట్టి విజయాన్ని సంపాదించినాం మనం. అదే పరమాత్ముడి నిర్ణయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏంటో తెలుస్తుంది మీకు చూస్తే, ఆవరణ చూస్తే కనుక టెంపుల్లో ఉన్నాను నేను. ఆ టెంపుల్లో ఇవాళ నేను శివరుద్ర స్వామితోని అండ్ అంజయ్య స్వామితోని ఉన్నాను. అండ్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ టెంపుల్లో ఉన్నారు, అసలు ఈ టెంపుల్స్ అనేది వీళ్ళకి ఎందుకు వచ్చిందండి? చాలా మంది అందరూ ఉంటుంటారు కానీ భక్తులే ఎక్కువ ఉంటారు, కానీ స్వామిజీ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూస్తే కనుక అయ్యప్ప స్వామి ఉన్నాడు, శివలింగం కూడా ఉన్నది ఇక్కడ. అండ్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నా స్వామిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాలు చల్లి చేస్తున్నారు స్వామి మీరు? 85 నుంచి స్వామి. 85 నుంచి. ఓకే, అంటే మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా లేకుంటే మీరే దీన్ని స్థాపించారు? నేను ముందు ఫస్ట్ బాలాజీ టెంపుల్ ఉండే, లక్ష్మీ బాలాజీ టెంపుల్. తర్వాత నేను సంజయ్పూర్లో హనుమాన్ టెంపుల్ కట్టాను ఫస్ట్. అక్కడ నుంచి పైకి వచ్చాను. నేను శివలో నడుచుకుంటూ పోయాను. 1 month 8 days పట్టింది. ఓకే, దాని తర్వాత అర్థమైపోయిన తర్వాత ఈ గుడి స్టార్ట్ చేసినాను. అక్కడ ఎవరు పోలేరు. 10 సంవత్సరాల తర్వాత పోదానికి వీలు ఉండదు కదా. అవును, అదే విజన్ గా చేయాలి, అట్లనే దేవుడు అట్లనే ఉండాలి, ఆ విధంగా ఉండాలి. 18 మెట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వచ్చినాను. ఇక్కడ 25 గుళ్ళు ఉన్నాయి స్వామి, మొత్తం 25 గుళ్ళు ఉంది. ఓకే, బ్రహ్మంగారి గుడి ఉంది, పాండరంగ స్వామి గుడి ఉంది, కనక పరశురామ టెంపుల్ ఉంది, మార్కండే గుడి ఉంది, 20 టెంపుల్, సూర్య టెంపుల్ ఉంది, శనేశ్వర టెంపుల్ ఉంది. 20 టెంపుల్స్ ఉన్నాయి స్వామి. 20 టెంపుల్స్ ఉన్నాయి. 25. ఓకే, మీరు స్థాపించినప్పుడు ఏమైనా ఆటంకాలు కానివ్వండి, పనులు జరగడం అంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తుంటాయి అంటుంటారు కదా, ఎలాంటి ఆటంకాలు ఏమైనా ఫేస్ చేశారా? ఈ ఆటంకాలు అంటే చాలా చేశారు స్వామి. ఇంకా నేను పోలీస్ ఉద్యోగం చేసేవాడిని స్పెషల్ బ్రాంచ్ లో. ఓహో, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ చేసి 95 లో వదిలేశాను. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఇది? నేను ఫస్ట్ మాలేసుకుని శబరిమల పోయి వచ్చాను. ఓకే, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి 1 month 8 days పట్టి పదయాత్ర చేసాను సికింద్రాబాద్ నుంచి శబరిమలై. 1 month 8 days పట్టింది. అర్థమైపోయింది జీవితం ఏమీ లేదు అని. మనం వెళ్ళిపోయినా కూడా ఉన్నట్టు ఉండాలి జీవితంలో. మన శరీరం లేకున్నా ఇక్కడ ఉన్నట్టు ఉండాలనే ఉద్దేశంతో కొండ మీకు వచ్చాను. ఇక్కడ 14 ఎకరాలు ఉంది స్వామి బాలాజీ టెంపుల్ కింద. ఓకే, సర్వే నెంబర్ 1000 ఎకరాలు ఉంది. ఇది దీంట్లో కొండ మీద 15 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. అన్ని గుడ్లు పెట్టి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను అందరికి. ఎవరితో డబ్బులు ఏం తీసుకోలేదు, అందరికి ఫ్రీ ఇచ్చేసాను అందరికి. అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి, శివాలయం మెయింటైన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే కేదారేశ్వరం పెట్టాలని ఇప్పటి నుంచో సంకల్పం ఉంది. ఎందుకంటే చార్ధామ్ పోయింది నేను ఒకసారి 15 years కింద పోయాను. చార్ధామ్ అక్కడ పోదాక చాలా ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది. పోలేని ఇంకోటి డబ్బులు లేని చాలా మంది ఉన్నారు. భక్తి మార్గంలో చాలా మంది ఉన్నారు, కానీ పోలేని పరిస్థితి ఉంది. అదే డిజైన్ గా అదే మోడల్ కట్టాలని ఎప్పటి నుంచి ఉంది. స్వామి మన పరిచయం అయినాడు, చేస్తామంటే ముంగడికి వెళ్తామని అనుకున్నాము. దానికెళ్ళి ఇది స్వామి, ఇది నా ధ్యాన మందిరం ఇక్కడ ఉంది. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ కింద ఉన్నారు. నేను ధ్యాన మందిరం కింద ఉంది, అయ్యప్ప స్వామి కింద కింద ఉంది. అడిగి ఉంది. ఇప్పుడు కింద రూమ్ ఉంది, అడిగి మూసేసి ఉంది ఇప్పుడు. పిల్లలంతా అయిన తర్వాత ఎవరు మా అమ్మ స్వామి మేము ఇద్దరు కొండ మీద ఉంటాం, సేవ చేసుకుంటాం, అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటాం. 18 minutes అక్కడ శబరిమల ఉన్నదే డిజైన్ కట్టే అనమాట. అది అంటే ధ్యానంలో చేస్తున్నారు కదా అయ్యప్ప స్వామి పైన, మీరు కింద ధ్యానంలో చేస్తుంటారు కదా, ఎలాంటి పవర్ గానీ ఏమి అనిపిస్తుంటది మీకు? ఏమంటుందంటే శరీరం ఏం చెప్తుంది స్వామి, ఏమీ లేదు, ముందు జీవితం, ముందు ఏం భవిష్యత్తు ఏం జరిగేది కూడా అర్థమైపోతుంది స్వామి. నేను చాలా మంది చెప్పాను, ఓకే ఇది నీకు జరుగుతుంది, ఇది అవుతుంది అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే మనుషులు ఎట్లుందంటే మర్చిపోతారు స్వామి. నేను చెప్పే ఏంటంటే ఇప్పుడు నీ భవిష్యత్తులో ఇది ఉంది కార్యక్రమం, మంచిగా అయిపోతావు, అయిన తర్వాత దేవుని మార్గం రా. అవును, దేవుని మార్గం ఇప్పుడు ఉన్నంత వరకు ఉండు. సంసారం ఏ దేవుడు భగవద్గీత ఏం చెప్పలేదు. సంసారం వండుకుంటూ దేవుని దగ్గర ఉండాలి. నా మార్గం అది. అందరు ఏంటంటే అక్కడనే వెళ్ళిపోతున్నారు. ధ్యానం ఎట్టుందంటే స్వామి చాలా డీప్. అంటే ఎట్టుందంటే ఒకరు 3 రోజులు నేను అట్లా కూర్చునేవాడిని. నేను 5 రోజులు అట్లా భోజనం లేదు, ఏం అట్లనే ఉండేవాడిని. నేను డ్యూటీ కూడా పోకుంటుండే. వాళ్ళు మా ఆఫీసర్ కూడా ఏమన్నా పోయేవాళ్ళు, ఏం చేస్తుంటే ధ్యానం కూర్చొని సార్ అట్లా అట్లనే ఉండిపోయినా అంటే సరే పాపం వాళ్ళు కూడా ఏమన్నా, ఆఫీసర్స్ కూడా ఏమన్నా. అది
ఆ పెన్షన్ ఇప్పుడు వస్తుంది స్వామి, ఆ పెన్షన్ గుడి నడిపిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దేవునంత రుచి ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు. ఆ రుచి దొరికిందంటే అచ్చా ఇంకా దానితో రుచి ఇంకా ఏది ఉండదు జీవితంలో. ఓకే అన్ని వదిలేయాల్సి అనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస అయింది, వీళ్ళంతా వివేకానంద చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు అదే మార్గంలో పోయినారు. కాబట్టి మనం ఆ మార్గం పోవాలని ఉద్దేశం. అయితే స్వామి ఇంకొకటి హెయిర్స్ ఇవి దేవుళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవి దాదాపు కట్టలు కడుతుంటాయి కదా, ఎందుకు కడతాయి స్వామి అది? నేనంటే శరీరం మీద నా మనసు ఏమి ఉండదు, ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమి ఉండదు. అది జడలు అట్లా వచ్చేసింది స్వామి. ఇప్పుడు నేను తాళం చేస్తాను కదా, చూసి అట్లా పెట్టేస్తున్నాను, అట్లా జడలు వచ్చేసినాయి. జడలు వచ్చేసినాయి. ఇంకోటి నేను తిరుపతిలో వెళ్ళాను స్వామి ఒకసారి. వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర పోయినాక స్వామి 7 ఫీట్ల స్వామి ఒక స్వామి శివాకారంలో, అంటే ఆకారంలో వచ్చాడు, కౌలించుకున్నాడు అచ్చా నన్ను. కౌలించుకుంటే అప్పటి నుంచి జడలు వచ్చేసింది స్వామి. అమ్మవారి జడలు వచ్చేసి. ఓకే, మీరు ధ్యానం చేసేటప్పుడు ఏమన్నా అయ్యప్ప స్వామి కనిపించడం కానీ లేకుంటే ఏమన్నా ఎలాంటి వచ్చిపోయినట్టు అలాంటి ఏమైనా కనిపిస్తాయి స్వామి ధ్యానంలో? దేవుడు ఏ విధంగా వస్తాడంటే అయ్యప్ప లెక్క రాడు, ఓకే ఓ బిచ్చగారి లెక్క వస్తాడు, ఒక కోతి లెక్క వస్తాడు. అచ్చా పోయిన తర్వాత దేవుడు ఆ మార్గం ఆ రూపంలో రాడు, ఓకే ఏదో రూపంలో వస్తాడు, మనకు తెలియకుండా వస్తాడు. వచ్చిన పోయిన తర్వాత అర్థమైంది స్వామి నేను వచ్చిపోయినట్టు. ఓకే అర్థం ఉంటాడు దేవుడు. దేవుడు అదే రూపంలో రావాలని ఏముండదు స్వామి. ఆపద బాధ అంటే ఆపద మీకు ఎప్పుడుంటే ఆపద వస్తేస్తాం. మీకు ఆపదలు ఉన్నప్పుడు వచ్చి కలుస్తుంటారు స్వామి, వేరే రూపంలో వచ్చి కలుస్తుంటారు. పాప రూపంలో రావచ్చు, మనిషి రూపంలో రావచ్చు. ముస్లిమ్స్ వచ్చి కూడా చాలా మంది కాపాడినారు. ఓకే మీరు వచ్చి చాలా మంది ఉన్నారు. చాలా ఒకటి చెప్పాలి కాదు, కానీ చెప్పేటప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు స్వామి? అంటే ఆనంద బాష్పాలు. ఓకే ఆనంద బాష్పాలు అంటే భాగ్యం మీకే దక్కిందనమాట. ఏముంది స్వామి. అవును, కానీ దాదాపు మీరు మంచి ఒక జాబ్ వదిలేసుకొని, పోలీస్ జాబ్ అంటే ఎవరి ఇప్పట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, పోరాడుతున్నారు, మంచి జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ దేవుడి సన్నిధిలో రావడం అంటే గ్రేట్. మీరు 2 సార్లు జైలు కూడా పంపించారు సార్ నాయకులు. దేనికి సార్? ఈ ప్లాట్లు దీని దగ్గర గుళ్ళు కడుతున్నాడు అని 2 సార్లు వచ్చేసాను. వాళ్ళ పనిష్మెంట్ దొరికింది పాపము, వాళ్ళకి తెలియక చేసినారు. తర్వాత వాళ్ళ పనిష్మెంట్ దొరికి నాకే బాధ అనిపిస్తుంది, పాపం ఎందుకు చేసినారు అని. ఓకే, ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి గుడి కదా స్వామి, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలన్నా లేకుంటే ఇక్కడ కూడా వచ్చేసి ముడుపులు సమర్పించుకోవచ్చా? ఇప్పుడు 2-3 వరంగల్కి వచ్చి 18 మెట్లకి వచ్చారు స్వామి. ఓకే, నిన్న కూడా ఒక అతను వచ్చాడు, నా దగ్గర డబ్బులు లేవు ఇక 3 ఎగుతా అంటే చెప్పే, ఎందుకు అంటే డబ్బులు లేకుండా నేను తీసుకెళ్తాను శబరిమలకి, దానికోసం బాధపడకు, పోవాలి కంపల్సరీ అని చెప్పాను మొన్న టూరిస్ట్ కింద. ఓకే, ఒకవేళ అంత అవసరం అంటే 18 మెట్లకి ఇక్కడ నెయ్యాభిషేకం చేస్తాం, ఇక్కడ చేసుకోవచ్చు. 3 years నుంచి కూడా కింద హనుమాన్ టెంపుల్ లో 2-3 కట్టుకొని నడుచుకుంటూ వచ్చి 18 మెట్లకి నెయ్యాభిషేకం చేస్తాను. ఇక్కడ 18 మెట్లు ఉన్నాయి, చూపిస్తాను. రేపు పడి పూజ కూడా ఉంది స్వామి రేపు. అవునా? ఓకే, అంటే అంత దూరం వెళ్ళలేని స్తోమత వాళ్ళకి ఇక్కడ మనం చేసుకోవచ్చు, అవకాశం ఉండొచ్చు. చాలా తక్కువ మందికి తెలుసు, ఇది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. దానికోసం అదే మోడల్ అదే డిజైన్ గా కట్టాను. ఓకే, రేపు ఎవరైనా పోలిన పరిస్థితి ఉంటే దీక్ష చేసుకొని ఇక్కడ రావచ్చు, అక్కడ పోలిన అవసరం ఉండదు, ఇక్కడ రావచ్చు. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వామి చెప్పినట్టు అంటే అయ్యప్ప అక్కడ శబరిమలకి వెళ్ళకుండా ఇక్కడ కూడా చేసుకొని అంటున్నారు, అంటే ఇక్కడ ఏమున్న ఇక్కడ డిఫరెన్స్ ఏంటి స్వామి? చూడండి స్వామి, గురుస్వామి యొక్క అనుభవం అది. 1 నెల 8 రోజులు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా వెళ్ళినందుకు ఎన్నో కష్టాలు, ఎండలో కానీ ఆకలితో దాహంతో అంత దూరం వెళ్ళి ఇలా ఎందరో కష్టాలు పడుతుండవచ్చు అన్న ఆలోచన గురుస్వామికి రావడం చేత పోలేని చాలా మంది ఉంటారు భక్తులు. శబరిమల అంటే సహజంగా ఏంటంటే మాల వేసుకున్న మగ పురుషులు వెళ్తూ ఉంటారు, కుటుంబాలకి కూడా దర్శనం అనేది చేసుకోవాలన్న ఆలోచన ఉంటది ఎక్కువ శాతంగా. అలాంటి ఆలోచన చేసి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టుకున్న ఈ యొక్క కృప ఈ రోజుకి ఈ ఫలితంలా కనబడుతుంది. ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక మంచి దృక్పథంగా గుడికి సంబంధించి మనుషులు ఎవరైనా వస్తే అయ్యప్ప స్వామిది ఇప్పుడు స్వామి అన్నట్టుగా వారం నుంచి 5-6 మంది వచ్చి ఇక్కడికి వచ్చి వారి యొక్క ముడుపుని సమర్పించుకున్నారు. ఇదే విధంగా అయ్యప్ప స్వామి అక్కడే ఉండే విధంగా కట్టాలి అని అంటే భగవంతుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. అయ్యప్ప గుడి శబరిమలలో ఉన్న విధంగానే ఇక్కడ కట్టడానికి గల కారణం ఏంటంటే అంతటి అనుభూతి రాకున్నా మానసికమైన ప్రశాంతత అన్న వస్తుంది. ఇక్కడికి వచ్చి 18 మెట్లు కట్టారు, మళ్ళీ మెట్లు కట్టాము, ఇక్కడ పెట్టలేదు కాదు, రియల్ గా ఉన్నది కాబట్టి అక్కడ నుంచి వచ్చి అభిషేకం చేసి అందరు భక్తులు వాళ్ళ యొక్క మనోవేదనని తండ్రికి వినిపించుకున్నారు అనుకోండి, సాక్షాత్తు శబరిమలకి వెళ్ళినామన్న తృప్తి గురువు గారు ఆలోచన ఎంతో కష్టపడ్డ తర్వాత చేసిన ఫలితం.
అంటే ఇప్పుడు తండ్రి ఆజ్ఞ లేనిదైతే గుడి రాలేదు కదా ఇక్కడికి. కాబట్టి అనుభవజ్ఞులు ఎన్నో విషయ వివరణలో ఎన్నో సేకరించినందుకు ఈ గుడి యొక్క ప్రాధాన్యత చాలా తెలియవలసిన అవసరం కూడా ఉంది. కొండపై ఉన్నది, 14 ఎకరాలు ఉన్నది అంటే మిత్రమా, ఇది కూడా ఒక శబరిమల లాంటి యాత్రనే ఉంటుంది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందుబాటులో ఉండాలన్న ఆలోచన చేయడం, దానికి తండ్రి సహకరణ తీసుకొని ఈరోజు విజయంగా నిలబడ్డాం. భావితరాలకి ఇది ఉపయోగపడి ఇంకా ఎంతో చరిత్రాత్మకమైన విషయాలు తెలిసేలా చేయాలని ఒక గొప్ప ఆలోచన. అయితే ఇంత 85 నుంచి స్వామీజీ స్టార్ట్ చేశారు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే కనుక గతంలో ఇప్పుడు మన రీసెంట్లీ చూస్తే ఎర్రవనం కానివ్వండి ఇలాంటి మనం వింటున్నాము, ఇక్కడ దేవుడు వెళ్చాడని చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడేమో చాలా వరకు ప్రభుత్వాలు కూడా అక్కడ వెళ్ళడానికి దానికి డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట అలాంటి వాటికి. మళ్ళీ 85లో స్టార్ట్ చేసిన ఈ ప్రస్థానం ఏదైతే ఉందో మనకు ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? అసలు ఇక్కడ చూస్తే కనుక మీరే సపోర్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, గవర్నమెంట్ సహకారాలు లేవని అనిపిస్తుంది. ఎందుకు కావచ్చు స్వామి? అంటే ఒకటి ఏంటంటే మిత్రమా, మీరు అడిగిన ఖచ్చితమైన ప్రశ్నకి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వ అధికారుల నుంచి ఆర్థిక సహాయం చేసుకొని ఎదగాలి అన్న ఆలోచన ఒకవేళ 85లో 95లో పరమాత్ముడు మనకి ఇచ్చినుంటే ఆయన పంపించిన ప్రభుత్వాలే రావచ్చు. అంటే పరమాత్ముడి ఆజ్ఞ ముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే కారణ జన్ముల చేత ఒక కారణాన్ని మొదట శ్రీకారం చుట్టాము. ఇక్కడ అయ్యప్ప స్వామి అని పక్కన ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం కడుతున్నాం, ఒక ఆల్రెడీ శివలింగం పెట్టాము, 25 గుడులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కారణ జన్ముడి చేత ఒక కారణాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టాము. ఇప్పుడే ఈ మధ్య మేము విషయ వివరణలకు వెళ్ళేసి డబ్బు స్తోమత అంటే గురుగారి యొక్క శారీరకమైన ఆరోగ్య స్థితిగతులు వయసుని ఆలోచన చేసి ఇప్పటికన్నా భగవంతుని కట్టాలి అన్న ఒక మనోధైర్యము మేము ఆశిస్తున్నాం కూడా. చాలా మందికి ప్రభుత్వాలు అక్కడికి వెళ్తున్నాయంటే చూడండి, అక్కడ జరుగుతున్న విషయాలకి చాలా మంది సహకరించారు. ఇక్కడ సహకరించింది గుడిలు కట్టడానికి మేము సహకరించుకున్నాం. చూడండి, విగ్రహ రూపంలో ఎంత పెద్ద విగ్రహం ఉన్నదని ముఖ్యం కాకుండా భగవంతుడికి ఒక చిన్న రూపమైన ఆశీర్వాదం అంతే ఉంటుంది. ఈ రోజుకు ఈ తరుణం వచ్చింది మాకు, శుభ తరుణం మీ ద్వారా తెలుస్తున్నది లోకానికి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ కారణ జన్ముడికి దీంట్లో కారణం రాసిందో అందుకని చెప్పి ఆ కారణ జన్ములు కలవడానికని మేము ఒక కారణ జన్ములే ఉన్నాం కదా. అంటే దిశానిర్ణయం ఇవ్వడానికి మేము నుంచున్నాం కాబట్టి వచ్చే వాళ్ళని స్వీకరించడానికి ఆశిస్తున్నాం. ప్రభుత్వాలు వచ్చి ముందుకొచ్చి ఏది సహాయం చేసినా చూడండి శంకర, 1000 ఏళ్ళు అయితే మేము బ్రతకం, తర్వాత తరాలకు ఉపయోగపడేది గుడి అని అంటే ఆ విషయమే ఇప్పుడు గురువు గారు పదే చెప్పేది కూడా. ఆ మనోవేదన ఏంటంటే ఎప్పుడు కూడా చనిపోయినా కూడా బ్రతికుండాలన్న కోరిక అన్నట్టు. చూడండి, గుడి కడితే ఏంటంటే తరాలు నిలబడతాయి. అందుకని మేమేంటంటే ఎవరన్నా ముందుకు రావాలన్న ఆశ కూడా ఇప్పుడిప్పుడే పెట్టుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమాజం మారింది, చాలా మంది భక్తిగా ముందుకు వెళ్తున్నారు, ఇప్పుడు శివమాలలు వేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇబ్బందులు పడడం కంటే దగ్గరలో ఉన్న పరమాత్మను దర్శించుకుంటే వాళ్ళ మనసు వాళ్ళ యొక్క అంతరాత్మ కూడా ప్రశాంతత వస్తుందన్న ఒక మనోధైర్యానికి శ్రీకారం చుట్టాం మేము ఇక్కడ. ఓకే, కేదార్నాథ్ టెంపుల్ కూడా కడుతున్నారు. అంటే అపోజిషన్ గా ఎవరైనా రావడం ఎందుకు? అక్కడ ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి కదా. అంటే మన దాంట్లో కూడా ఉంటుంటారు కొందరు పుల్లలు పెట్టడానికి, మన ఆటంకాలు రావడానికి కూడా. ఎలాగ మీరు కూడా స్వామిలే, మేము కూడా స్వామిలే కదా, నువ్వు ఎందుకు ఇది ఆకంట మీకు ఎందుకు ఆపేస్తున్నావు, మా దగ్గరకు వచ్చే వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు రాబడదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయి సార్? మీ కేదార్నాథ్ టెంపుల్ స్టార్ట్ చేసి అయ్యప్ప టెంపుల్ స్టార్ట్ చేసి వాస్తవం. ఇప్పుడు చూడండి మిత్రమా, కేదార్నాథ ఆలయం అనే విషయంలో చారిత్రాత్మకమైన దేవాలయం అది. అక్కడికి పోయి చాలా మంది కాలం చేసిన వాళ్ళే ఉన్నారు. అందులో అనారోగ్య పరిస్థితులలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నా పరమేశ్వరుడే, ఎందుకంటే కడపలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు అనేది మన హిందూ ధర్మంలో ఉంది. కేదార్నాథ్కి వెళ్ళి ఏ కుటుంబంలో నుంచి అయినా ఒక వ్యక్తిని కోల్పోవాలని ఆశించాం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఒకరు వెళ్ళి ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడి పోలేని స్థితి, ఏదైనా భూకంపం లాంటిది వర్షాలు వస్తే అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే ఏమవుతుంది, మనుషుల్లో నలుగురిలో ఒకళ్ళు చెడుగా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బందుల్లో ప్రాణాలు కోల్పోయారు అనుకోండి, దేవుడి యొక్క విషయంలో మనం చాలా మంది వెనక్కి జరిగే అవకాశాలు ఉంటాయి. అంత దూరం పోయి ఆరోగ్య పరిస్థితి కానీ, చిన్నపిల్లలు కానీ, కుటుంబాలు కానీ, ఆరోగ్యం బాగాలేని పెద్ద వ్యక్తులు కానీ పరమాత్మని దర్శించుకోవాలి కేదార్నాథ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే నమూనాని ఇక్కడ పెడితే ఏంటంటే మిత్రం, అది ఊహా చిత్రం కాదు, అది పరమాత్ముడి ఆజ్ఞ. ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ రాసి పెట్టలేదు, కేదార్నాథ్ ఆలయం లాంటిది ఇంకో ఆలయం ఇక్కడ కట్టకూడదని రాసి లేదు. ఎవరైనా అపోజిషన్ వాళ్ళు వచ్చిరంటే ముమ్మాటికి నువ్వు 10 కట్టుకో కేదార్నాథ్ ఆలయాలు, నువ్వు ఆలయంలో 10 కట్టినా కూడా పరమాత్మని మారుస్తలేవు కదా. కాబట్టి ఇక్కడే ఇచ్చారు అంటే ఇక్కడ రాసి పెట్టుందేమో కారణ జన్మల చేత కాబట్టి వచ్చింది. ఇప్పుడు బద్రీనాథ్ అక్కడ కట్టారు, మరి బద్రీనాథ్ ఇండియా మొత్తంలో కూడా కట్టుకోవచ్చు కదా. అంటే ఒక కారణ జన్మల వల్లనే అవుతాయి ఆ పనులన్నీ. అందుకనే అది పరమాత్ముడి ఆజ్ఞ. అపోజిషన్ లేనిదైతే పని కాదు. గొడవలు జరుగుతాయి, జరగనివ్వండి. కానీ ఏ గొడవ జరిగినా ఎలా జరిగినా అనుకున్న సమయానికి గుడులు కట్టి విజయాన్ని సంపాదించినాం మనం. అదే పరమాత్ముడి నిర్ణయం. ఆ నిర్ణయం లేనిది పని కాదు. ఈ రోజు ఈ సమయంకి వచ్చాము, గురువుగారిని నేను గెలిచాను అంటే రాసి పెట్టుకుంటేనే ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు మీ దాకా రాలేదు, మా దాకా అంటే మీరు ఏ కారణ జన్మతో ఉన్నారు. కాబట్టి గుడికి సంబంధించి వారసత్వాన్ని పరమాత్ముడికి తెలుసు.
అది కూడా భక్తులు తెలుసుకోవాలి. అపోజిషన్ లో ఎవరు వస్తారు స్వామి, వచ్చేది అవతల వ్యక్తి భక్తులే కదా, ఇక్కడ ఎందుకు కడుతున్నారు అని అంటే మరి మీరు కాకపోతే ఇంకెవరు, మాకు మా తండ్రి అంటే మా ఇష్టం. మరి అలా అంటే మార్కండేయుడిని తీసుకోవచ్చు, అలా అంటే భక్త కన్నప్పని తీసుకోవచ్చు. పరమాత్మని గెలిచినారు కదా, వాళ్ళు ఎలా గెలిచారు, పైశాచికత్వంగా గెలిచారు వాళ్ళు. మీకు తెలిసి మాంసాన్ని పెట్టారు కదా, మరి వాళ్ళు గెలిచినప్పుడు మరి అబ్జెక్షన్ ఎవరు పెట్టలేరు? పరమాత్ముడికి లేని అబ్జెక్షన్ మానవులకి రాదు శంకర. మొదట కావాల్సిన అనుమతి ఏంటంటే పరమాత్ముడి మన దేహం అంటే మన అంతరాత్మ పరిశుద్ధంగా ఉన్నదా లేదా అని చూసి చేరాల్సిన వాళ్ళని చేరుస్తాడు కదా అక్కడికి. అదే ముఖ్యంగా తెలుసుకోవాలి కూడా ఈ సమాజం. ఇంత అడ్వాన్స్గా డెవలప్ అయింది మిత్రమా. ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది అనుకోండి, వ్యతిరేకతలో న్యాయమే గెలిచింది కానీ ఎక్కడైనా అన్యాయం గెలిచినట్టు ఉందా? చరిత్రలో లేదు. కాబట్టి ఏంటంటే దానికి గురువు గారి ఆశీర్వాద బలం ముఖ్యమైనది. ఇప్పుడు నేను వచ్చి దీనికి శ్రీకారం చుట్టి ఇప్పుడు 10 రోజుల నుంచి ఎక్కడ లేని తిరుగుడు తిరుగుతున్నామనంటే ఎక్కడి నుంచి ఏ కారణ జన్ముడి చేత అక్కడ ఇటుక రాసిందో, మట్టి రాసిందో, ఏ గోపురం రాసిందో అందరు కలిస్తే కదా శంకర గుడి అయ్యేది. ఒక్క గుడి కావాలి మా ఇష్టం మా ఇల్లు వెళ్ళి అంటే మా ఇంట్లోనే కట్టుకుంటాం కదా, ఈ కొండ మీద ఎందుకు కడతాం మిత్రమా? ఇప్పుడు మేము 20 తారీఖు తర్వాత భిక్షాటనకి వెళ్తున్నాం, 25-30 మంది కలిసి ఊరూరా అడగడానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మిత్రమా, ఊరూరా అడిగిన భిక్షాటన పుణ్యమైనది, దాని ద్వారా ఒక పుణ్యక్షేత్రం కడితే భావితరాలకి ఎంతో పవిత్రత ఉంటుందని. ఇప్పుడు భిక్షాటన చేయాలి అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తారు చెప్పండి? మేము దయ కార్యక్రమం నిమిత్తం మేము చాలా మంది భక్తుల్ని అడుగుతున్నాం కూడా, ఇలా అనుకుంటున్నామమ్మా అంటే ఎంతో రెస్పాన్స్ ఇచ్చి ఏడుస్తున్నారు వచ్చి కూర్చొని, స్వామి మన గుట్ట పైన మన ఏరియాలో మీరు ఎంత ఆలోచన చేశారంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని. అంటే గొప్ప శ్రీకారం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ కదా మిత్రమా. దైవ నిర్ణయం జరిగిపోయిన తర్వాత మానవుడు మాత్రము కల్పితం అనే విషయాన్ని తీసుకొని పోకూడదు మిత్రమా. నిర్ణయం భగవంతుడు ఇచ్చాడు, స్థలం భగవంతుడు రాసి పెట్టాడు. 85లో ఉన్నది అని అంటే మరి కారణ జన్ముడు లేనిది అది ఇన్ని రోజులు ఆగిందంటారు ఇక్కడ. కాబట్టి దాన్ని ఆపుకోవచ్చు, పరమాత్ముడి దయాదాక్షిణ్యం మీద ముందుకు పోవచ్చు మనం. అంటే ఇది గుడిలు కట్టేటప్పుడు మనమే అక్కడి చల్లి ఏదైనా వస్తువులు తీసుకురావడం కానివ్వండి, హారతి తీసుకురావడం కానీ అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు కేదార్నాథ్ స్టార్ట్ చేయడానికి ఏం తీసుకొచ్చారు అక్కడి చల్లి? ఏమైనా తీసుకొచ్చారు? ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమి తేడానికని. భూమి పూజకు సంబంధించిన విషయ వివరణలు మంచి ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే చూస్తున్నాము. అక్కడ ఉన్న ఏదైతే లింగం ఉందో ఆ విధమైన ఆలోచన తీసుకొచ్చి సేమ్ అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడే రాయికి చెక్క పెట్టేసి అదే దర్శనం. అక్కడ ఎలాంటి పొరపాట్లు చూడకుండా, ఎలాంటి విషయాన్ని దాచకుండా ఖచ్చితమైన విగ్రహాన్ని ఖచ్చితమైన గుడిని ఇక్కడ కట్టే భాగ్యాన్ని మాకు పరమాత్ముడు ఇచ్చాడు. అదే అలాగే దింపుతాం. ప్రతిరోజు కళలో చూసేది కూడా అదే. కేదార్నాథ్ అనే విలువ ఎలా వస్తుంది మరి? ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ కడితే కదా విలువ వచ్చేది. మరి అందుకని గొప్ప నిర్ణయానికి ఇప్పుడు మేము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాం మిత్రమా. ఓకే, ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టినప్పుడు అక్కంచెల్లి శబరిమల ఏమైనా తీసుకొచ్చి వస్తువు ఇక్కడ పెట్టడం జరిగిందా, లేకుంటే రాయి తీసుకొచ్చారు? రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది, కింద తీసుకొచ్చి. ఎందుకంటే కొన్ని మహిమ ఉంటుందని కొంచెం నమ్మకం కదా, డివైన్ పవర్. అది డివైన్ పవర్. ఓకేనండి. ఓకే, ఈ మందిరాలలో చాలా వరకు చెప్తుంటారు దేవతలు తిరుగుతుంటారు, ఈ టైంలో తిరుగుతుంటారు అని. ఇది నిజమేనా స్వామి? ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు మీ ఇంట్లో మీ తాతలు ముత్తాతలు ఉన్నారే అనుకుందాం, చిన్న ఆనవాళ్ళు, మీ ఇంట్లో మీరు స్వేచ్ఛగా తిరగగలరు. అది మీ ఇల్లు మీకు రాసి పెట్టుంది. ఇప్పుడు అయ్యప్ప అని మనము తండ్రికి నామం పెట్టి మరి అయ్యప్ప అని అంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అక్కడ ఉన్నందుకే కదా వరంగల్ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అని అంటే నమ్మకం అనేది మన విగ్రహ ఆరాధనలో హిందూ ధర్మంలో మనం రాసిచ్చింది. అది అంటే ఒక విగ్రహంలో దేవుడు కొలువై ఉన్నాడు అనేది నిదర్శనం. ఇప్పుడు ఆయనకు అంత మహిమే లేకపోతే ఇంత పెద్ద విగ్రహాన్ని కట్టుకోడు. అక్కడ ఆయన యొక్క పవర్ అనేది మన భూమండలం మొత్తం తెలుసు. అయ్యప్ప సాముల యొక్క శక్తి ఏంటిది, ఆ బాల యొక్క విలువ ఏంటిది. ఎందరో కన్యాసాములు ఆడవాళ్ళు వేస్తారు, చాలా ఎంతో మంది వృద్ధులు వేస్తారు. అక్కడ దాకా పోయి దర్శనం చేసుకొని వస్తారంటే ఏం శక్తి లేని ఇన్ని సంవత్సరాల నుంచి మన సంస్కృతి గొప్పగా లేదని చెప్పలేం కదా. కాబట్టి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆ శక్తిని నేను ఉన్నానని చూపించడానికి పరమాత్ముడు తిరుగుతూ ఉంటాడు. అదే నిజం. ఇప్పుడు అందరికీ కనబడాల్సిన అవసరం లేదు కదా శంకర. మానవులలో ధర్మం ఎంత ఉందో అధర్మం కూడా అంతే ఉంది. ధర్మమైన మనుషులకి కారణ జన్ములకి మాత్రమే ఈ యొక్క విషయ వివరణ తెలిసే అవకాశాలు ఉంటాయి. సిద్ధహస్తులు అనేది అదే కదా మిత్రమా. అవును, కానీ చాలా వరకు చూస్తే కనుక అయ్యప్పమాల వేసిన తర్వాత మనం శబరిమలకి వెళ్తున్నప్పుడు చాలా మంది యాక్సిడెంట్ల ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి స్వామి అవి? అలా అనకూడదు. ఇప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి అని అనుకుంటాం. మనం ఏమంటాం అంటే వాళ్ళు పొరపాట్లలో ఏదన్నా విషయ వివరణలో ఉండవచ్చు. ఇప్పుడు గురుగారు మొన్న కూడా ఇదే క్వశ్చన్ అడితే ఏంటంటే వాళ్ళ మనసు ఏ విధంగా ఉందో, వాళ్ళు ఏం తప్పులు చేశారు, అంతఃకరణ శుద్ధితో వేసుకున్నారా లేదా మాల, వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమైనా పొరపాట్లు చేశారా, మీకు నాకు చెప్పకపోవచ్చు కానీ పరమాత్ముడికి అయితే తప్పులు తెలిసి ఉంటాయి కదా మిత్రమా. ఇప్పుడు ఆ తప్పులని మరి పరమాత్ముడు వాళ్ళు అలా చనిపోయినా కూడా పవిత్రమైన చావే అనుకుంటారు కానీ అపవిత్రమైతే అనుకోరు. కాబట్టి ఆ దైవ నిర్ణయం జరిగిన చావుకి విలువ ఉంది మన దగ్గర. అంటే చాలా వరకు అనుకుంటారు మాల వేసుకున్నారు కదా ఇది ప్రమాదాలు జరుగుతున్నాయి స్వామి ఎక్కడని కొంతమంది ప్రశ్నిస్తుంటారు, మీకు కూడా వచ్చి అడుగుతుంటారు. అది దానికోసం నేను అడిగాను. అయితే ఈ స్వామి ఎక్కడ అనే ప్రశ్నకి ముందుగాల స్వామికి తెలిసిన విషయ వివరణలు అయితే ఈ భక్తుడికి అయితే తెలియదు కదా మిత్రమా. అంటే కారకుడవు నీవు జన్మని ఇచ్చింది పరమాత్ముడు కాబట్టి నీ జన్మ ఎక్కడి వరకు ముగించాలో, నీ జన్మని
ఎక్కడి వరకు తీసుకెళ్లాలనేది పరమాత్ముడికి తెలుసు. అకాలంగా మరణం ఎవరు చెందరు మిత్రమా. నీవు చేసిన పొరపాట్లు నీవు దాచుకుంటే సరిపోదు, నీ కోసం రాసి పెడుతున్నాడుగా కాలజ్ఞానాన్ని పరమాత్ముడు. కాబట్టి అలాంటి చావుని చాలా మంది తప్పుదో పట్టించి దేవుడు లేడు చనిపోయాడు, దేవుడే ఉంటే బతికేవాడు మావాడు అని అనే ముందు ఏం తప్పులు చేశాడు అనేది లెక్క పెట్టుకుంటే మరో జన్మకైనా పవిత్రంగా పుట్టవచ్చుగా మనం.